హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా బైపీసీ విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో అలైడ్ హెల్త్ సైన్సెస్కి చాలా పెద్దపీట వేసింది. ఇప్పటి వరకు టుట్ఫుట్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ తప్ప దీనికి ఎగ్జాక్ట్గా ఒక పుష్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోయి ఉండే అనమాట. ఉదాహరణకి మీ బీఎస్సీ నర్సింగ్ చేశారనుకోండి, మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అదే మీరు అలైడ్ హెల్త్ సైన్సెస్లో చేస్తే అటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే భారతీయ గుర్తింపు అనేది దీనికి ఒక క్లారిటీ దశలో ఇంతకుముందు కాలంలో ఉండేది కాదు. దానికి ఒక దశ రూపాన్ని ఇస్తూ నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో దీనికి 1000 crores కేటాయించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ 5 yearsలో దాదాపు 1,00,000 మంది నిపుణుల్ని ఈ యొక్క అలైడ్ హెల్త్ సెక్టార్స్లో డెవలప్ చేయాలి. ఆ రకంగా మన మెడికల్లో ఉన్నటువంటి ఏదైతే షార్టేజ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉందో దాన్ని తగ్గించాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం గట్టిగా చేసింది. ఒకసారి ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ 1 lakh ప్రొఫెషనల్స్ మిషన్ ఏదైతే ఉందో 1000 crores బ్లూ ప్రింట్ ఫర్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్. సో ఈ న్యూ సెంటర్స్ని మనం న్యూ కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అలైడ్ సైన్స్కి సంబంధించి ప్రత్యేకంగా డిగ్రీ కాలేజెస్ అనేవి లేవు, ఎక్కడైనా ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నాయి తప్ప ఇప్పుడు అట్లాంటిది లేదనమాట. మీరు అప్లై చేసుకున్నట్లయితే కొత్త కాలేజెస్కి పర్మిషన్స్ వస్తాయి. అదేవిధంగా ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్లో కానీ లేకపోతే ఎగ్జిస్ట్గా ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్లో కానీ మీరు అలైడ్ హెల్త్ సైన్సెస్ని మీరు అడిషనల్ కోర్సెస్గా కూడా తీసుకునేదానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాలేజ్లో కాదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా దీనికి సంబంధించినటువంటి కాలేజెస్ చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పుష్ దానికి ఉంది కాబట్టి. సో ది డిమాండ్ డ్రైవర్స్ రైజింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో పెరుగుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఉదాహరణకి షుగర్ లాంటి తీసుకున్నప్పుడు దీంట్లో పెద్దగా టెక్నిక్ ఏమి ఉండదు, ఆ రెగ్యులర్గా చేసే పని చేయడానికి చాలామంది. సో డిమాండ్ డ్రైవర్స్ ఏంటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఎన్సీడీది ఏదైతే ఉందో వీటి యొక్క రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. సో ఉదాహరణకి షుగర్ లాంటి వ్యాధి తీసుకున్నప్పుడు దాదాపు కొన్ని కోట్ల మంది భారతీయులు ఈ షుగర్ వ్యాధిని పడి బాధపడుతూ ఉన్నారు. సో అందరూ డయాబెటాలజిస్ట్ దగ్గరికి పోయే చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు, అంతమంది డాక్టర్స్ మనం ప్రొడ్యూస్ చేయడం కూడా వీలు కాదు. కానీ వాళ్ళకి బేసిక్ ఒకసారి మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ వర్క్ అంతా కూడా వీళ్ళు అలైడ్ సైన్సెస్ చేసినటువంటి వాళ్ళు చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతూ ఉన్నాయి. జీరియాట్రిక్ మరియు హోమ్ బేస్డ్ కేర్ అనే అవసరం అనేది పెద్ద ఎత్తున భారతదేశంలో ఉపాధి అవకాశాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వృద్ధులను చూసుకునేదానికి, ఎందుకంటే చాలామంది ఫారిన్లో సెటిల్ అయిపోయారు, చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఆ కుటుంబంలో ఎవరైతే ఆ ఇల్లాలు ఉన్నారో తను వాళ్ళ అత్తగారిని కానీ మామగారిని కానీ చూసుకునేటువంటి పరిస్థితి కానీ లేదు. సో ఈ పరిస్థితి ఉండటం వల్ల దీనికి ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఎవరైతే జీరియాట్రిక్ అంటే ఈ ముసలి వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి కరెక్ట్గా టయానికి మందులు ఇవ్వాలి, వాళ్ళని వాకింగ్ తీసుకురావాలి, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి స్కిన్ కేర్ చూసుకోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వైటల్స్ అన్నీ బరాబర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, అంతే. సో దీనికి బీఎస్సీ నర్సింగో లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అవసరం లేదు. కేవలం ఈ యొక్క రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, అంటే దీనికి ప్రధానంగా ఓపిక ఉండి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటే ఈరోజు జీతం వాళ్ళకి తక్కువేం లేదు. దాదాపు వాళ్ళకి 24 hours ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి 40,000 రూపాయలు ఇస్తున్నారనమాట. సో నీకు మొత్తం వాళ్ళే చూసుకుంటే 40,000 రూపాయలు మళ్ళీ నెలకి ఉంది. మంచి సీనియర్స్గా ఉండి లేకపోతే దాంట్లో కూడా మీకు క్వాలిటీ, మీరు మంచి సీనియర్టీగా ఉంటే అప్ టు 1 lakh వరకు మీకు ఫెసిలిటీ ఉందన్నమాట. అన్ని ఖర్చుల వల్ల 1,00,000 రూపాయలు ఇండియాలో కూడా మిగులుతుంది. అదే జీరియాట్రిక్ కేర్ మీరు జర్మనీకి పోయి చేసింది అనుకోండి, నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు, జపాన్కి పోయి చేస్తే 4-5 లక్షల రూపాయలు నెలకి డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక స్పెషలిస్ట్ డొమైన్, స్పెషల్గా ఎమర్జ్ అయినటువంటి డొమైన్. జీరియాట్రిక్ అండ్ హోమ్ బేస్డ్ కేర్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉందన్నమాట. గవర్నమెంట్ గుర్తించినటువంటి టాప్ 10 ఫాస్ట్ ట్రాక్ డిసిప్లిన్స్ ఏమున్నాయన్నట్లయితే ఇందులో ప్రధానంగా రేడియాలజీ. సో ఈరోజు మీకు తెలిసిందే, ఇప్పుడు రేడియాలజీకి సంబంధించి చాలామంది క్యాన్సర్ చికిత్స అనేది చాలా ఇదైపోయింది. సో ఈ రేడియాలజీ ప్రొఫెషనల్స్ లేకపోతే అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్స్, ఎనస్థీషియా, సో మత్తు డాక్టర్ ఉంటాడు, ఆయన కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆప్టోమెట్రీ అంటే అద్దాలు ఏముంటాయి, మీరు ఎన్నిసార్లు అయినా ఎవరైనా మీ అద్దాలు పోయినప్పుడు 1-2 కనిపిస్తున్నాయా లేదా, ఈ అక్షరాలు కనిపిస్తున్నాయా లేదా, దాన్ని చెక్ చేయడానికి ఆప్టోమెట్రీ డాక్టర్ అవసరం లేదు. కింద మీరు చాలా దశలు దాటిన తర్వాత లాస్ట్లో అన్ని రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఒకసారి చూసేసి మెడిసిన్ ఇస్తాడు, లేదా సర్జరీ ఏదైనా అవసరం అంటే సర్జరీ చెప్తారు. అటువంటి దానికి తప్ప మిగిలిన పనులన్నీ ఆప్టోమెట్రీలో కింద స్థాయి ఉద్యోగస్తులే చేసేస్తారు. ఓటీ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్లో ఒక్క డాక్టర్ ఉంటే లేదా 2 డాక్టర్లు కానీ ఉంటే సపోర్టింగ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక 10 మంది అవసరం పడతారు ఒక ఆపరేషన్ మేజర్ సర్జరీ చేసేటప్పుడు. సో ఓటీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అదేవిధంగా అప్లైడ్ సైకాలజీ.
సో ఈరోజు ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ఒంటరితనంతో కూడుకున్నటువంటి సమస్యలు చాలామందికి వస్తూ ఉన్నాయి. సో మీరందరూ ఒక చిన్న అంటే ఈ అప్లైడ్ సైకాలజీ అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి ఈ మధ్య మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పెంగ్విన్ కథ ఏదైతే ఉందో లాస్ట్కి అది వైట్ హౌస్ కూడా వెళ్ళిపోయింది అనమాట. అమెరికాలో వైట్ హౌస్లో ట్రంప్ కూడా దాని గురించి రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి. ఎప్పుడూ స్పందించినటువంటి యూట్యూబర్స్ కూడా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ పెంగ్విన్ కథని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే మనిషిలో ఒక రకమైనటువంటి నైరాస్యమైనటువంటి ధోరణి. ఆ పెంగ్విన్ ఒంటరిగా అటు ఎందుకు పోతుంది అని తెలుసుకోవాలని కొన్ని మన 750 కోట్ల మంది జనాభా ఉంటే దగ్గర ఒక 200-300 కోట్ల మంది ఆ పెంగ్విన్ కథని వల్లవేస్తున్నారంటే మనుషుల్లో ఉన్నటువంటి సైకలాజికల్గా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అన్రెస్ట్ అనేది ఉంది. సో టెక్నికల్గా ఆ పెంగ్విన్ ఎందుకు పోయిందని నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. దాని చిప్పి దొబ్బింది, అదే పోయింది. సో అంతే తప్ప అదేమి పెద్ద సబ్జెక్ట్ కాదు. దానికి రకరకాల వైఫ్ చీట్ చేసిపోయిందని, దాని వైఫ్ చీట్ చేసిందని, దానికి ఆ హర్డ్తో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయని చెప్పేసి ఎవరెవరు భాష వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఆ యొక్క పెంగ్విన్స్లో న్యాచురల్గా అప్పుడప్పుడు చిప్పు డిఫరెంట్గా బిహేవ్ చేసింది. ఆ చిప్ డిఫరెంట్గా బిహేవ్ చేసింది, అది దాన్ని దారి పట్టుకొని మరణించడానికి చావుకు దగ్గరగా అది వెళ్ళిపోయింది. సో ఆ పెంగ్విన్ చచ్చిపోయి 2007లో ఎప్పుడో జరిగినటువంటి ఒక కథ అనమాట ఇది. కాకపోతే మనుషుల్లో ఏంటంటే ఆ యొక్క సైకలాజికల్ ప్రాబ్లం మన అందరిలో కూడా ఉంది. ఇదంతా నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చదవాలి, నేను జేఈ మెయిన్స్ ఎందుకు కొట్టాలి, నేను ఎంబీబీఎస్ చేసి ఏం చేయాలి, అసలు నేను వీళ్ళందరితో ఎందుకు ఉండాలి. సో ఇట్లా మనుషుల్లో రకరకాలైనటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ అనేవి వచ్చేసినాయి. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ ఫోన్ చూసి చూసి ఆఖరికి ఏమైపోయిందంటే మన చిప్పు కూడా స్క్రూ లూజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి అనమాట. ఈ స్క్రూ లూజ్ అయినటువంటి వాళ్ళందరికీ మీరు ట్రీట్మెంట్ చేయాలన్నట్లయితే అప్లైడ్ సైకాలజిస్టుల అవసరం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సో నెక్స్ట్ బిహేవియరల్ హెల్త్. సో ఈ బిహేవియరల్ ఓసిడి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఓసిడి ప్రాబ్లమ్స్ అంటే ఏ చిన్న ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో బిహేవియరల్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ అవసరం కూడా ఈరోజు మార్కెట్లో చాలా వచ్చేసింది. ఫిజియోథెరపీ అంటే మీకు తెలిసిందే, మనం ఏదైనా నడుములు ఇరిగినా లేకపోతే కాళ్ళు ఇరిగినా అటువంటిప్పుడు మనకి ఫిజియోథెరపిస్టులు వచ్చేసి వాటి అన్నింటిని కూడా సర్దుబాటు చేస్తూ ఉంటారు. కాలక్రమేణా అది మసాజ్ రూపంలో కానీ చేసినట్లయితే అవన్నీ కూడా బాగుపడుతుంటాయి. ఇది ఫిజియోథెరపీ. డయాలసిస్ టెక్నాలజీ ఇప్పుడు మీకు తెలిసిందే కదా, కిడ్నీకి సంబంధించినటువంటి లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ డయాలసిస్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి హాస్పిటల్కి పోయేసి డయాలసిస్ చేయించుకో. డయాలసిస్ని ఎవరైతే ప్రిస్క్రిప్షన్ రూపంలో రాస్తారో ఆయన ఒక కిడ్నీ డాక్టర్, అది డిఫరెంట్ థింగ్. కానీ డయాలసిస్ని మనం చేయాలనుకున్నట్లయితే డాక్టర్తో పని లేదు, డయాలసిస్ టెక్నీషియన్ ఉంటే సరిపోతారు అనమాట. సో ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. 15 రోజులకు ఒకసారి వస్తారు, ఆ కిడ్నీలో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ డయాలసిస్ టెక్నాలజీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, ఈ డయాలసిస్ చేయించుకోవటము, ఏదైనా ఖాళీ ఇరిగినప్పుడు ఒక ఫిజియోథెరపీ ప్రొఫెషనల్ దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మీకు ఉంటుంది అనమాట. సైకాలజీ గురించి ఆల్రెడీ మనం చెప్పినాం. ఓటీ, అదేవిధంగా న్యూట్రిషన్ అండ్ డైటిక్స్. సో దీనికి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మద్దతు దొరుకుతుంది. సో ఈరోజు జెన్జీ జనరేషన్లో జెన్జీ ఎవరైతే ఉన్నారో లేకపోతే జెన్ ఆల్ఫా ఎవరైతే జనరేషన్ ఉన్నారో వీళ్ళు డైట్కి డెర్మటాలజీకి ఇచ్చినటువంటి ప్రాసెస్తో దేనికి ఇవ్వట్లేదు. చాలామంది అనుకుంటారు జెన్జీ పాడైపోయిందని చెప్పేసి. వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువైపోయింది అనమాట. అంటే ఒకప్పుడు మనం ఏదో ఒకటి తినేవాళ్ళం, ఆకలేసినప్పుడు ఏది దొరికితే తినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి దాని విషయంలో వాళ్ళు చాలా పెక్యులర్గా ఉన్నారు. సో ఎగ్జామ్ పోయేటప్పుడు ఏం తినాలి, నిద్రపోయే ముందు ఏం తినాలి, పొద్దున్న లేయంగానే ఏం తినాలి, ఇట్లా ఇంటర్నెట్లో ఈ యొక్క రీసెర్చ్ అనేది ఎక్కువ జరుగుతున్నటువంటి రీసెర్చ్ అంతా కూడా మన యంగ్ జనరేషన్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్ దృష్ట్యా న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కూడా ఈరోజు ఒక మంచి డిసిప్లిన్గా అవతరించింది. సో ఇది కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ డిసిప్లిన్గా మనకు ఉందన్నమాట. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఒకప్పుడు మా జనరేషన్లో కూడా ఏదైనా బాగా కొంపలు అంటుకుపోయే పరిస్థితి తప్ప ల్యాబ్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించేవాళ్ళం కాదు. ఇప్పుడు ఫుల్ బాడీ చెకప్ ఏది 15 ఏళ్ళ పిల్లోడు కానీ చేస్తున్నారు. వాడికి ఏముంటాయి జబ్బులు చెప్పండి. 15 ఏళ్ళ పిల్లోడికి మామూలుగా ఎప్పుడైనా 40-50 ఏళ్ళకు ఎప్పుడో ఒకసారి చేయించుకునే వాళ్ళు, అట్లా లేదు ఇప్పుడు. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ ప్యాకేజ్ 10,000 రూపీస్ ఇస్తే అన్ని బాడీ చెకప్లో. కాబట్టి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ని కూడా ఈరోజు విస్తారంగా బ్రాంచెస్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఏమున్నాయంటే, ఇప్పుడు ఉదాహరణకి మెడ్సిటీ ఉంది, మెడ్సిటీ కాదు మన మెడ్ప్లేస్ వచ్చేసి కొన్ని వందలాది బ్రాంచెస్. అపోలో తీసుకోండి, మెడ్ప్లేస్ తీసుకోండి, తర్వాత ఈ కళ్ళజోళ్ళకి సంబంధించినటువంటి షాపులు కూడా నెట్వర్క్ వైర్గా లెన్స్ కార్ట్ అని చెప్పేసి కొన్ని వందలాది షాప్స్ దేశవ్యాప్తంగా తీస్తుంది. దానికి డిమాండ్ ఉంది, ప్రజల్లో డిమాండ్ ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ 10 ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మీరు ఒక న్యాచురల్గా
మీరు బీఎస్సీ నర్సింగ్ సీట్ రాదని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి స్పెషలైజ్డ్ జోన్స్ కానీ తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. బైపీసీ పిల్లలందరూ కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీకు నచ్చినటువంటి దాన్ని తీసుకోండి. ఉదాహరణకి మీరు వృద్ధులతో వేయగలరు, అంటే ముసలితో మీకు ఏ ఓపిక ఉంది, వాళ్ళని మీరు సరిగా చూసుకోవాలనుకుంటే శాలరీ అక్కడ దిక్కేలేదు. చాలామంది నాకు తెలిసినటువంటి విద్యార్థులు మేము చాలా పంపిస్తే ముసలోళ్ళు ఏం చేస్తారంటే బాగా కోపం వచ్చి ఉంటుంది అనమాట, కొడుకు మీద కోళ్ళ మీద చూసుకోలేదని చెప్పి. పోస్తూ 100 మంది కానీ మీరు ముసలోళ్ళని చూస్తే ఒక ఇద్దరన్నా ఆస్తులు రాహిచ్చేసిపోతారు మీకు. అట్లా కూడా కుబేర్లు అయిపోయినటువంటి జీరియాట్రిక్ నర్సులను చాలామందిని చూశాను నేను. అట్లా ఉంటుంది అనమాట కథ. ఒకసారి చూశారు కదా. సో ఈ 10 అనేది మేజర్ గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ అలైడ్ సైన్సెస్ డిసిప్లైన్స్ అనమాట. సో వీటిని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకొని, మా దగ్గర సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది. మీరు ఎందుకు సెట్ అవుతారో మీకు ఇంట్రెస్ట్ని బట్టి. ఎంబీబీఎస్ అంటే ₹1,00,00,000 పెట్టాలండి. ఇదేముంది, 5-6 లక్షల రూపాయలు పెడితే మంచి కాలేజ్. బెంగళూరులో అయితే ఎంఎస్ రామయ్య లాంటి పెద్ద కాలేజెస్ పోయినా కానీ మీకు 12 లక్షలు పోయి తుకాసి కాలేజీలో చదవద్దు. అంటే మెడికల్ ఫెసిలిటీ సరిగా లేనటువంటిది, అదేవిధంగా పేషెంట్ రేషియో ఎక్కువ వాకెన్స్ లేనటువంటి హాస్పిటల్ చదివితే మీకు వర్క్ రాదు. ఇప్పుడు మీరు ఓటీ టెక్నాలజీ చదవాలి, ఆపరేషన్ థియేటర్ ప్రాపర్గా లేనటువంటి కాలేజెస్కి పోయి మీరు చదివితే మీకు ఎట్లా ఆపరేషన్ థియేటర్ స్కిల్స్ వస్తాయి? సో వాళ్ళకి మంచి మెడికల్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ఎంఎస్ రామయ్య అనేది భారతదేశంలోనే టీచింగ్ హాస్పిటల్స్లో నెంబర్ 1 పొజిషన్. మీరు అక్కడ పోయి ఓటీ టెక్నాలజీ చేసింది అనుకోండి, సో మీకు ₹50,000 మినిమం స్టార్టింగ్ శాలరీ వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో హైటెక్ అండ్ సర్జికల్ రోల్స్. సో రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఎసెన్షియల్ ఫర్ 1000 నేషనల్ వైడ్ క్లినికల్ ట్రయల్ సైట్స్. సో క్లినికల్ ట్రయల్స్ అనేవి నడుస్తూ ఉంటుంది. దీంట్లో కూడా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అవసరం ఉంది. సో ఎనస్థీషియా టెక్నాలజీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్. ఎప్పుడైతే విస్తరణ జరుగుతుందో ఎనస్థీషియా కూడా పెరుగుతుంది అనమాట. ఓటీ టెక్నాలజీ క్రూషియల్ ఫర్ న్యూ రోబోటిక్ సర్జరీ సెంటర్స్. సో ఓటీ టెక్నాలజీస్ వచ్చేసిన తర్వాత మొత్తం సర్జరీ అంతా రోబోటే చేస్తుంది. పక్కన మనం సపోర్టింగ్ టెక్నాలజిస్ట్గా ఓటీ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ ఉన్నట్లయితే, మీరు రోబోటిక్స్గా నేర్చుకున్నట్లయితే, ఏది ల్యాబ్ మన ఆపరేషన్ థియేటర్లో రోబోట్ ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఆ రోబోట్ చేసేటప్పుడు డాక్టర్కి ఏ రకంగా అసిస్టెంట్గా ఉండాలని కానీ మీరు నేర్చుకున్నట్లయితే మీ శాలరీ ₹1,00,000 వరకు వస్తుంది అనమాట దీంట్లో. సో పేషెంట్ కేర్ అండ్ లైఫ్ స్టైల్. సో ఆప్టోమెట్రీ మాకు ఆల్రెడీ చెప్పాము. మెడికల్ టూరిజం అంతా కూడా ఇండియా అనేది మెడికల్ టూరిజంగా డెవలప్ అయింది. దీంట్లో ఆప్టోమెట్రీ పాత్ర చాలా ఉంది. ఫిజియోథెరపీ, కేర్ ఫర్ జీరియాట్రిక్ కేర్ ఈకోసిస్టమ్. ఈ ఫిజియోథెరపీ ముసలోళ్ళు కూడా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏడాది ఇక్కడ పడతారు, ఏదో ఒకటి దాన్ని ఇరగొట్టుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ అవసరం కూడా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ముసలోళ్ళు ఉన్నోళ్ళందరికీ కూడా ఇది తెలిసినటువంటి విషయం. రేపు న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్, ప్రివెంటివ్ హెల్త్ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చెప్తూ ఉన్నారు, 100 ఏళ్ళకి తినాల్సిన తిండిని 30 ఏళ్ళకే తినేస్తున్నాం అంట మనం. సో ఓవర్ ఈటింగ్ వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వస్తే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, దాని తర్వాత కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత రీనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మితంగా తినకుండా ఉన్నందువల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు అయితే, కొంతమంది డబ్బు సంపాదించే క్రమంలో ఒళ్ళు ఇల్లు తెలియకుండా ఎటుపడితే అటు తింటారు, నిద్ర ఉండదు, ఏముండదు, ఇట్లా రకంగా చేసుకుని ఆరోగ్యాన్ని ఓనం చేసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి వీళ్ళు సంపాదించిన డబ్బులు మళ్ళీ ఈ రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీ యొక్క అవసరం, డిమాండ్ అనేది పెద్దగా ఉందన్నమాట. మెంటల్ హెల్త్కి సంబంధించి అప్లైడ్ సైకాలజీ అండ్ బిహేవియర్ హెల్త్. ఈ ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల ఈ పంచాయతీ ఏర్పడుతుంది. అదేవిధంగా పేరెంట్స్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు, ఎవరో ఆయామం తీసుకొచ్చి వీళ్ళు సాగుతుంది. సో ఆ రకంగా వాళ్ళలో కూడా మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ కూడా డయాలసిస్ టెక్నాలజీ. సో ఎన్సీడీ బటన్, ఏదైతే రెగ్యులర్గా వచ్చేటువంటి డిసీజెస్ ఉన్నాయో, సో వీళ్ళకి రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి ఆ కిడ్నీల్లో వాటర్ తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఏ మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకున్నా, జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక 4-5 సెంటర్లు ఈజీగా నడుస్తాయి డయాలసిస్ కానీ పెట్టుకున్నట్లయితే. మీరు కాంపిటేటివ్ రేట్ ఇస్తే చాలు. ఎందుకంటే వాళ్ళకి 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. సో వాళ్ళకి వచ్చే ఫండింగే తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు తక్కువ రేటుకి మంచి సర్వీస్ కానీ ఇచ్చినట్లయితే మీకు రెగ్యులర్గా బిజినెస్ అనేది అవుతూ ఉంటుంది. దీంట్లో పెద్ద లాజిక్ కూడా చూడరు. సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సపోర్టింగ్ బయోఫార్మా, శక్తి రీసెర్చ్ మిషన్ అనేది ఇక్కడ అనేది ఉందన్నమాట. సో ఒకసారి శాలరీ ల్యాండ్స్కేప్ ఎలా ఉందనేది మనం చూసినప్పుడు రేడియాలజీకి సంబంధించి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉందండి. సో గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళినప్పుడు ఆన్ యావరేజ్ ఏదైనా సరే 40 నుంచి 50 వేల రూపాయలు మనకు కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో వచ్చేసి మనకి హైదరాబాద్ జోనర్లో తీసుకున్నప్పుడు ఒక 30 వేల రూపాయలుగా ఉంది. మీరు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ తీసుకున్నప్పుడు ఒక 50 వేల రూపాయలు వీళ్ళకి శాలరీ ఫ్రెషర్స్కి అనేది లభిస్తూ ఉందన్నమాట. సో ఒకసారి మీరు శాలరీస్ యొక్క స్ట్రక్చర్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఇప్పుడు యాక్చువల్గా బీఫార్మసీ చదవడం కష్టం. బీఫార్మసీ చదివితే ఇందులో సగం శాలరీ కూడా రాదు. ఎందుకంటే దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మీరు స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే మీకు స్పెషలిస్ట్ శాలరీ ఇస్తారు. బీఫార్మసీకి ఏముంది, మన అపోలో చేస్తే 12,000 నుంచి 15,000 వస్తుంది. అదే ఇక్కడ మీకు బేసిక్ శాలరీ
మీకు 25,000 రూపాయలు 30,000 రూపాయలు హైదరాబాద్ లెవెల్లో ఉంది. మీరు ఢిల్లీ బెంగళూరుకి కనిపోతే 40,000-50,000 రూపాయలు మీకు కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. సో వీటిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎందులో ఉన్నాయని చూసినప్పుడు డైటిక్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉన్నాయండి. 60,000 నుంచి 70,000 రూపాయలు వీళ్ళకి శాలరీ అనేది వస్తుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా వస్తాయి. సో ప్రైవేట్ రంగం లీడర్ ఏంటి అంటే ఫిజియోథెరపీ. సో గవర్నమెంట్ ఈ డైటిక్స్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తుంది. ప్రైవేట్ రంగంలో ఎక్కువ పొటెన్షియల్ ఉండి సొంతంగా మనం తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే ఫిజియోథెరపీ కూడా బాగానే ఉంది. సో ద గేమ్ చేంజర్ ఇప్పుడు ఏంటంటే ఈ నీట్ అనేది మ్యాండేటరీ చేసేసారు. వీటికి కూడా మ్యాండేటరీ ఫ్రమ్ 2026-27 నుంచి అడ్మిషన్ తీసుకోవాలన్నట్లయితే నీట్ రాసి ఉండాలనేటువంటి నిబంధన దీనికి కూడా వచ్చింది. సో బీపీటీ కానీ ఆప్టోమెట్రీ కానీ రేడియాలజీ కానీ ఏదైనా సరే మీకు కోర్సు పర్టికులర్గా ఈ 3 కోర్సులకు సంబంధించి బీపీటీ ఆప్టోమెట్రీ రేడియాలజీ నీట్ అనేది తప్పనిసరి అనమాట. స్మాల్ ప్రైవేట్ క్లినిక్ సర్టిఫికేట్స్ చాలామంది చిన్న క్లినికల్ సర్టిఫికేట్స్ నేను సర్టిఫికేట్స్ ఇస్తామంటారు. అవి నడవండి. ఇక్కడ ఇది ఒక సంస్థ పేరు ఉంది. మీరు అందరూ కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. NCAHP ఇది ఒక సంస్థ అనమాట. ఉదాహరణకి మీకు AICT ఎట్లనో UGC ఎట్లనో ఈ అలైడ్ సైన్సెస్ సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను రూపొందించింది. ఈ సంస్థలో గుర్తింపు పొందినటువంటి కాలేజీ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకుంటేనే రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగానికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీసు ఈ సంస్థ రిజిస్ట్రేషన్ లేకుండా ఇబ్బడముబ్బడిగా ఈ సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాయి. ఈ సర్టిఫికేట్లు ఏవి కూడా చెల్లుబాటు కావు. అప్రూవ్డ్ ఫర్ 5 రీజనల్ హబ్స్కి ఆమోదించబడింది. మస్ట్ బి రిజిస్టర్డ్ టు వర్క్ కింద వీటిలో ఎక్కడైనా ఈ 5 రీజనల్ హబ్స్లో మీరు కంపల్సరీగా NCAHP రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఆ యూనివర్సిటీకి కానీ కాలేజీకి కానీ ఉండాలి. కేర్ గివర్ కాన్సెప్ట్ ఇది ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించుకునే దానికి నేను చెప్తున్నాను కదా, మేము మా టీ హబ్ అని చెప్పేసి మన తెలంగాణలో ఉంటుంది అనమాట. స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాలు వచ్చి వీళ్ళందరూ ఎటువంటి ఐడియాలు ఉంటాయేమో మనమేమో ఇక్కడే ఉండిపోయినాము, వీళ్ళ ఐడియాస్ ఏ రకంగా ఉంటాయని చెప్పేసి నేను అప్పుడప్పుడు టీ హబ్కి పోతూ ఉంటాను అనమాట. వీళ్ళు చేసే ఐడియాలు ఎట్లుంటాయి చూడండి. ఇదిగో జీరియాట్రిక్ నర్సింగ్ పెడదాం సార్, మంచి వృద్ధాశ్రమాన్ని పెడదాము, లేకపోతే డాగ్కి సంబంధించి డాగ్స్ కేరింగ్ ఆన్ వీల్స్ అంటే కుక్కలకి ఇది మనం చేస్తాం కదా, మనం డ్రెస్సింగ్ చేసేసి గోల్డ్ తీసేసి స్నానం చేయించేసి పనులు ఉంటాయి కదా. లేకపోతే డాగులకి పెట్ డాగులకు సంబంధించి హాస్టల్ పెడదాము. ఏది అమెరికాలో వీళ్ళు చదివించి నేర్చుకుంది అదే. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి వీడియోలు చూస్తే ఐడియాలు వస్తాయి. ఇప్పుడు మీకు చిన్నగా అనిపించవచ్చు. ఇప్పుడు ఒక డాగ్ కేరింగ్ యూనిట్ అయితే డాగ్స్ ఆన్ వీల్స్ అంటే ఆ కుక్కలు అందరూ పెంచుతున్నారు, పెట్ డాగ్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. వాళ్ళ ఇంటికి పోయేసి ఆ కుక్కని నీట్గా స్నానం చేయించేసి దానికి ఉన్నటువంటి బొచ్చినంతా నీట్గా కట్ చేసి మంచి కలర్స్ వేసి గోల్డ్ తీసేసి వస్తే 7,000. మనుషులు మేము అమీర్పేటలో ఉంటాం. ఇక్కడ అమీర్పేటలో మనుషులు ఉండాలంటే హాస్టల్కి ఎంత తెలుసా, నెలకి 5,000 నుంచి 8,000. అదే ఒకరోజు కుక్కను పెట్టుకోవాలంటే 3,000 హాస్టల్కి. దీన్ని బట్టి మీరు ఎవరు స్మార్ట్నెస్, మనుషులు హాస్టల్ పెట్టుకునే వాళ్ళు స్మార్ట్నెస్సా, కుక్కలు హాస్టల్ పెట్టుకునే వాళ్ళు హార్డ్నెస్సా? ఆ కుక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే దానికి చిన్నగా ఏడ్చినట్టుగా కానీ ఓనర్కి తెలిసిందంటే వచ్చి మనల్ని కొరికేసినంత పని చేస్తాడు. ఎందుకంటే డాగ్ లవర్స్ అనమాట వాళ్ళంతా, పెట్ డాగ్ లవర్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలంటే కేర్ గివర్ బోనస్ టార్గెట్. అది కుక్కలైనా కానీ మనుషులైనా కానీ ఏదైనా కానీ మీరు వాళ్ళ యొక్క మనుషుల్ని ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మన ఎమోషనల్ టార్గెట్ అయినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, మన నానమ్మలు ఉంటారు, లేకపోతే అమ్మమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు. కాబట్టి మీరు కరెక్ట్ అయినటువంటిది కానీ ఈ కేర్ గివర్ కాన్సెప్ట్తో కానీ వచ్చినట్లయితే డబ్బు దీంట్లో కాబట్టి అని సంపాదించుకోవచ్చు. మీరు వాళ్ళకి మేలు చేసినట్టు అవుతుంది. మీరు వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తూనే డబ్బు కూడా సంపాదించుకునే దానికి ఆప్షన్ దీంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. వెల్నెస్ అండ్ యోగా వాళ్ళకి ఏంటి, పొద్దున్న లేసి వాళ్ళకి అన్ని ఆరోగ్యంగా ఉండేటట్టు యోగా చేయించాలి. మెడికల్ అసిస్టివ్ డివైజెస్ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆక్సిజన్ లెగ్ పెట్టడమో లేకపోతే ఇంకేదైనా ఇటువంటి మిషన్స్ అన్నీ పెట్టుకోవాలి. జీరియాట్రిక్ హోమ్ కేర్ ఇంటికి పోయేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వైటల్స్ చెక్ చేయడం కానీ ఇటువంటి పనులు జీరియాట్రిక్ హోమ్ కేర్. సో ఇటువంటి అన్ని కానీ చేసినట్లయితే దీంట్లో ఎంతమంది అవసరం ఉన్నారన్నట్లయితే ఇమీడియట్గా 1,50,000 మంది స్కిల్డ్ కేర్ గివర్స్ యొక్క అవసరం ఉందంట భారతదేశంలో ఇప్పుడు. ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్ ఈజ్ హియర్. ఆర్ యూ రెడీ? ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఇక్కడే ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా? యాక్షన్. చెక్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ తెలుగు స్టేట్స్ ఫర్ దీస్ 10 డిసిప్లైన్. ఎడ్యునైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎప్పటికప్పుడు బెల్ బటన్గా నొక్కినట్లయితే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి మీరు రిజిస్టర్డ్ కాలేజెస్ ఏమున్నాయనే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో బైపీసీకి సంబంధించి అది బీఫార్మసీ అనుకోండి, అదేవిధంగా మీరు సబ్జెక్ట్ ఏదైనా సరే, మీరు డెంటల్ అనుకోండి, హోమియోపతి అనుకోండి, లేకపోతే ఆయుర్వేదిక్ అనుకోండి, న్యాచురోపతి అనుకోండి, సబ్జెక్ట్ ఏదైనా ప్రొఫెషనల్ గైడెన్స్ ఎడ్యునైన్లో మీకు లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ చూస్తూనే ఉండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.